యాకోబు యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా కలిసి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? తన యొక్క స్థితిని మార్చమని. ఎందుకు ప్రార్థన చేశాడు? నాకున్నటువంటి ఈ పేరును మార్చమని. ఎందుకు ప్రార్థన చేశాడు? నాకున్నటువంటి ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ యొక్క శోధనల నుంచి నన్ను బయటకు తీసుకురా ప్రభు అని చెప్పేసి రాత్రంతా ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన చేసినటువంటి దానికి దేవుడు ప్రతిఫలముగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చివేసినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఈ యొక్క సమయంలో ఒక ప్రశ్న, నీవు నిజంగా దేవునితో గడుపుతున్నావా? ఎంత సమయం ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎంత సమయం దేవునితో గడుపుతూ ఉన్నావు? ఎంత సమయం నువ్వు మోకాటి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలకించు. నిజంగా నీవు కూడా దేవునితో ప్రార్థనలో గడపగలిగితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును గాక.